సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ టెన్స్లో లాస్ట్ వర్డ్. అసలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటో చెప్పాలంటే మీకు కొంచెం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి గుర్తు చేస్తాను. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం జరిగిందంటే ఎప్పుడో యాక్షన్ స్టార్ట్ అయింది, బాగా కొంతకాలం పాటు కొనసాగి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్లో పడేసాం. అలా కాకుండా మీ జీవితంలో ఎప్పుడో ఒక పని స్టార్ట్ అయ్యి బాగా ఎక్కువసేపు కొనసాగి ఎప్పుడో పాస్ట్లోనే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీరందరూ బీటెక్ చేస్తున్నారు. సో మీరు స్కూల్లో చదవడం అనేది మీ చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయ్యి 10th క్లాస్కి అయిపోయింది కదా. అంటే కనీసం ఒక 10-14 ఏళ్ల పాటు నడుపుంటుంది కదా అది. సో ఆ 10 ఏళ్ల పాటు నడిచిన ఆ అంశము ఇప్పుడైతే జరగట్లేదు కదా. కాబట్టి పాస్ట్లో ఎక్కువసేపు కొనసాగి ఆల్రెడీ పాస్ట్లోనే ఆగిపోయిన ఒక అంశం గురించి మాట్లాడాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను అందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీరు నా ఆటోగ్రాఫ్ సినిమా చూస్తుంటారు, రవితేజ. ఆయన స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పట్లో స్కూల్లో జరిగిన 3 ఏళ్ల పాటు జరిగిన అంశాలన్నీ గుర్తొస్తాయి. అవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఆగిపోయాయి. అలాగే డిగ్రీ కాలేజీలో జరిగిన అంశాలన్నీ గుర్తొస్తాయి. సో మీకు ఎప్పుడైనా జీవితంలో గుర్తుకొస్తున్నాయి అని ఒక పాట వచ్చింది అనుకోండి, అదన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ అవ్వట్లేదుగా. ఇప్పుడు కంటిన్యూ అయితే మళ్ళీ గుర్తు రావాల్సిన అవసరం లేదుగా. సో ఓల్డ్ మెమరీస్ అన్నీ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లు అన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అప్పట్లో వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, అప్పట్లో ఈ ఇంట్లో రాజా గారు 200 ఏళ్ల పాటు ఉన్నారు, అప్పట్లో అశోకుడు ఇన్ని ఏళ్ల పాటు పాలించాడు, అప్పట్లో వన్స్ అపాన్ ఏ టైం ఇంతసేపు జరిగింది, అప్పట్లో తాజ్మహల్ని ఇన్ని ఏళ్ల పాటు కట్టారు. ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలమ్మా? హ్యాడ్ ఉండాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి. కంటిన్యూస్ అంటే వర్బ్కి ఇటువైపు ఎవరు ఉండాలమ్మా? ఐఎన్జీ ఉండాలి. వర్బ్కి అటువైపు ఐఎన్జీ ఉంటే ఇటువైపు హెల్పింగ్ వర్బ్ ఉండాలిగా. సో హ్యాడ్కి వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటి? కొనసాగింపుగా బీన్. అక్కడ కూడా బీనే వాడాం మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాకపోతే అక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడాం, ఇక్కడ హ్యాడ్ వాడుతున్నాం. సో హీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ he had been living in this house అంటే అతను ఈ ఇంట్లో ఉంటూ ఉండేవాడు. ఇప్పుడు లేడు. హ్యాడ్ బీన్ అన్నాడంటే ఇప్పుడు లేడు. అదే ఇక్కడ నేను హ్యాస్ బీన్ అన్నాను అనుకో, ఇప్పుడు కూడా ఇక్కడే బతుకుతుంది. ఎందుకు? ప్రెసెంట్ టెన్స్లోకి వచ్చేసింది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయింది, బాగా కొనసాగింది, అప్పుడే అయిపోయింది. I had been showing interest in biology all my school days. I had been showing interest in biology all my school days. నా స్కూల్ జరిగినన్ని రోజులు నేను బయాలజీ మీద ఇంట్రెస్ట్ చూపుతూ ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను. ఐ హ్యావ్ బీన్ షోయింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు కూడా నేను బయాలజీ, ఎందుకంటే హ్యావ్ అనేది ప్రెసెంట్ టెన్స్లోకి వచ్చేసింది. సో ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయ్యి బాగా కొనసాగి పాస్ట్లోనే అయిపోయిన విషయాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను చెప్పిన ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్లు అన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటాయి. రాజమౌళి గారి సినిమాలో సెకండ్ హాఫ్ అంతా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింహాద్రి సెకండ్ హాఫ్కి సింగమలై, అప్పట్లో సింగమలై ఇలా ఉండేవాడు. విక్రమార్కుడు అప్పట్లో విక్రమార్కుడు ఇలా ఉండేవాడు. బాహుబలి అప్పట్లో బాహుబలి ఇలా ఉండేవాడు. సో అవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే మీకు ఈజీగా అర్థం కావాలని మీకు సినిమా రిలేషన్ ఇస్తున్నాను బేసిక్గా, రైట్? సో ఇవి పాస్ట్ టెన్స్ గురించి సంబంధించిన అమ్మా. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ ప్యాటర్న్స్ చూద్దాము, మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. ఆ స్టాండర్డ్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత నేను ఈ పాస్ట్ టెన్స్కి ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్లో బ్యాంక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చిన ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అనమాట అవి. ఆ సెంటెన్సెస్ చూస్తూ వాటిలో ఎక్కడ తప్పులు ఉన్నాయో ఎలా గుర్తించాలని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అంటే మీరు నేర్చుకునే టెన్సెస్ని ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది మీకు, రైట్? ఫస్ట్ సెట్ ఆఫ్ సెంటెన్స్ ఏంటంటే, ద ట్రైన్ డాష్ ద స్టేషన్ an hour ago. The train dashed the station an hour ago. The train dashed the station before we arrived. ఇందాక మనం చూసిన సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చెప్పడానికి చెప్పాను మీకు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మనం చేయాల్సింది లీవ్ అనే ఒక వర్బ్ యొక్క పర్ఫెక్ట్ ఫామ్ వాడాలమ్మా. ద ట్రైన్ డాష్ ద స్టేషన్. లీవ్ అంటే వెళ్ళిపోవడం.
ట్రైన్ ఎలాగో స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది, కానీ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోవడం అనే యాక్షన్ ఒకటే జరిగింది. గంట క్రితమే ట్రైన్ వెళ్ళిపోయింది, దానికంటే ముందు ఇంకేం జరగలేదు. కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. లీవ్కి పాస్ట్ ఫామ్ ఏంటి? లెఫ్ట్. అంటే మనకు ఒకటే విషయం జరిగింది, ఆ ఒక విషయం పాస్ట్ టెన్స్లో జరిగితే సింపుల్ పాస్ట్లో రాస్తాం. ఇక్కడ రెండు విషయాలు జరిగాయి. నేను స్టేషన్కి రీచ్ అవ్వడము, దానికంటే ముందు ట్రైన్ వెళ్ళిపోవడం. సో ఆల్రెడీ ఒక విషయం జరిగింది, దానికంటే ముందు ఇంకో విషయం జరిగింది. కాబట్టి ఈ ముందు జరిగిన విషయం దేంట్లో ఉండాలనుకున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ లెఫ్ట్ రావాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ కెన్ బి టెస్టెడ్ ఇన్ యువర్ ఎర్రర్ డిటెక్షన్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్ కాంబినేషన్ ఉంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ పాస్. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ డాష్ పాస్. If you had worked hard, you dash. ఆ లాస్ట్ లో పాస్ ఉంటే చూద్దాం ఎలా ఉంటుంది. Had you worked hard, had you worked hard, you dash. సో నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క సెంటెన్స్ యొక్క అసలు మీనింగ్ ఏంటి, ఎలాంటి టైమింగ్లో ఏ సెంటెన్స్ వాడతాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, మీరు ఒక వారం రోజుల్లో ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉందని టెన్షన్ పడుతున్నారు. మీ డాడీ వచ్చి ఎర్ర టెన్షన్ పడుతున్నావు అంటే, డాడీ ఇట్లా ఎగ్జామ్ ఉంది అంటే, ఎందుకు టెన్షను? నువ్వు ఇప్పుడు బాగా చదువుకున్నావు అనుకో, పాస్ అవుతావు. ఇప్పుడు బాగా చదువుకున్నావు అంటే ప్రజెంట్ టెన్స్లో వర్క్ చేస్తున్నావు. పాస్ అవ్వడం ఎప్పుడు చేస్తున్నావు? ఫ్యూచర్లో. ఫ్యూచర్కి ఏం చేయాలి? మీకు ఇంకా ఫ్యూచర్ టెన్స్ చెప్పలేదు, కానీ ఫ్యూచర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే విల్ కానీ షెల్ కానీ పెడతాము. ఇక్కడ డెఫినెట్గా జరుగుతుందని చెప్తాను కాబట్టి విల్ పాస్ అని. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇప్పుడు నువ్వు కనుక బాగా చదువుకుంటే నువ్వు పాస్ అవుతావు. చదవడం ప్రెజెంట్ టెన్స్, పాస్ అవ్వడం ఫ్యూచర్ టెన్స్. ఇది దీనికి సంబంధం. ఎగ్జామ్ రాసేసావు, రేపు రిజల్ట్స్. ఈరోజు మళ్ళీ టెన్షన్ పడుతున్నావు. ఏరా టెన్షన్ పడుతున్నావు అంటే, డాడీ రేపు రిజల్ట్స్ డాడీ. సరే, నువ్వు బాగానే చదువుకున్నావు కదా? బాగా చదువుకున్నాను. మరి అప్పుడు నువ్వు బాగా చదువుకుంటే రేపు పాస్ అవుతావు లేరా అంటాడు మీ డాడీ. అప్పుడు బాగా చదువుకోని ఉంటే అది పాస్ట్ టెన్స్ కదా, వర్క్డ్ హార్డ్. నువ్వు అప్పుడు బాగా చదువుకొని ఉంటే పాస్ అవుతావు. పాస్ అవ్వడం ఇంకా ఫ్యూచర్ టెన్స్లోనే ఉంది కదా. కానీ ఒకసారి మనకి ఇక్కడ ఫ్లేవర్ పాస్ట్ టెన్స్లోకి వచ్చినప్పుడు మొత్తం ఫ్లేవర్ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళాలి. కాబట్టి విల్లు బదులు ఏం వాడతాం అంటే వుడ్ అని వాడతాం. సో మీ ప్రిపరేషన్ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది, రిజల్ట్స్ ఇంకా ఫ్యూచర్ టెన్స్లోనే ఉన్నాయి. ఇంకా రిజల్ట్స్ రాలేదు, రేపు రిజల్ట్ అని ఈరోజు టెన్షన్ పడుతున్నప్పుడు మీ డాడీ చెప్పే డైలాగ్ ఇది. రేపు రిజల్ట్స్ వచ్చాయి, ఎగిరిపోయాము, ఇంటికి వచ్చి మీ డాడీ తిడతాడేమో అని అన్నం తిని కూడా ఓ రియాక్షన్ చేస్తున్నాం. అప్పుడు మీ డాడీ వచ్చాడు, ఎరా అంటే డిస్క్వాలిఫైడ్ డాడీ అన్నావు. అప్పుడు మీ డాడీ ఏమంటాడు తెలుసా? నువ్వు అప్పుడు బాగా చదువుకొని ఉంటే పాస్ అయ్యేవాడివి. చదువుకోవడము అయిపోయింది, పాస్ అయ్యి ఉండే ఛాన్స్ కూడా అయిపోయింది. అంటే మొత్తం పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది కదా. అలాంటప్పుడు ఇక్కడ అందుకే హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఎందుకంటున్నాం మేము? పాస్ట్ పర్ఫెక్ట్, అది ఆల్రెడీ జరిగిపోయింది. నెక్స్ట్ ఏం జరిగి ఉండేది అనే దానికి మనకున్న మోస్ట్ స్టాండర్డ్ ప్యాటర్న్ ఏంటంటే వుడ్ హ్యావ్ పాస్డ్ అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాడ్, వుడ్ హ్యావ్, ఈ రెండు ఒకదానికోటి ఖచ్చితంగా అసోసియేట్ అయి ఉంటాయి. ఇఫ్ యూ హ్యాడ్ డన్ సంథింగ్ యూ వుడ్ హ్యావ్ ఆర్ యూ కుడ్ హ్యావ్, ఇది ఖచ్చితంగా రావాలి. యూ వుడ్ హ్యావ్ అన్నారంటే అక్కడ హ్యాడ్ ఉండాలి. మీకు ఇంకో విషయం చెప్తాను, దీన్నే యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా రాయొచ్చు. ఈ రెండింటికి మీనింగ్ ఒకటేమో. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అన్న, హ్యాడ్ యూ వర్క్డ్ హార్డ్ అన్న ఒకటే. కాబట్టి హ్యాడ్ వచ్చింది కానీ ఇక్కడ కూడా ఏం రావాలి మనకి? వుడ్ హ్యావ్ పాస్డ్ అని రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను రేపొద్దున ఎర్రర్ డిటెక్షన్ చేస్తున్నాను, వుడ్ హ్యావ్ వాడాడు, అక్కడ హ్యాడ్ వాడలేదు అంటే హ్యాడ్ ఉండకపోతే తప్పు. హ్యాడ్ వాడాడు, ఇక్కడ వుడ్ హ్యావ్ వాడలేదు అంటే తప్పు. అంటే నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ వచ్చేస్తుంది, రూల్స్ కానీ ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఈ రెండింటి మనం ఏంటంటే స్టాండర్డ్ ప్యాటర్న్స్ యొక్క కొన్ని కాంబినేషన్స్ అనమాట. ఇంకా చాలా స్టాండర్డ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని, టు అని, సో దట్ అని, తర్వాత నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ అని, అలాగే యాజ్ వెల్ యాజ్ అని. ఈ రూల్స్ అని ఎలాగో మనం రాను ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కరెక్షన్స్ చదువుకుంటూ వెళ్తాము. బట్ బేసిక్గా నేను టెన్సెస్ పరంగా ఉన్నవి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా చాలా ఉంటాయి. మీకు రూల్స్ గురించి ఆలోచిస్తే మనకి చాలా సబ్జెక్ట్ వరకు అగ్రిమెంట్ రూల్స్ వస్తాయి, కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి, కొన్ని ప్రిపోజిషన్స్, అక్యూజ్డ్ అంటే ఆఫ్ అనే వాడాలని.
సో కొన్ని వర్డ్స్కి ఖచ్చితంగా ఈ ప్రపోజిషనే వాడాలని ఉంటుంది. అలాగే కొన్ని వర్బ్ ఫామ్స్ ఇలాగే రావాలి ఉంటాయి. ఆ రూల్స్ ప్రాపర్గా మనకు తెలిసి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్క రూల్ ఒక 5-6 సార్లు ఎగ్జామ్లో ప్రాక్టీస్లో క్వశ్చన్స్ తగిలాయి అనుకోండి, అలాగే గుర్తుండిపోతాయి. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా మాట్లాడి నేను చెప్పిన కొన్ని సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. థ్యాంక్ యూ.